ఫారెస్ట్ సబ్ ఆడిటర్ నుంచి అయితే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది గైస్. సో ఇందులో మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఎగ్జామ్ ఫీజు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి అప్లై చేసుకోండి. అండ్ చాలామంది చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి విజయవాడ నుంచి వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి ఎగ్జాక్ట్లీ డేట్ వచ్చేసి మనకి 9 సెప్టెంబర్ 2025 మనకి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఇందులో మీకు వేకెన్సీస్ ఎన్నో చెప్తాను. దానికన్నా ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ మోడ్ రిక్రూట్మెంట్ పోస్ట్ తనేదార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అని చెప్తున్నారు. సో ఇందులో మీకు టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో దీనికి మీకు శాలరీ వాళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తారు పర్ మంత్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 20,600 రూపీస్ నుంచి మీకు 63,660 రూపీస్. సో ఇది మీకు 1 మంత్ శాలరీ. స్టార్టింగ్ మీకు 20,000 నుంచి మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. ఇది ఏజ్ విషయం దగ్గరికి వస్తే గైస్ 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి అయితే మనకి. నెక్స్ట్ వన్, ఇందులో మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి గైస్. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో నేను మీకు ఈ వెబ్సైట్ కూడా డైరెక్ట్గా మీకు లైవ్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఫేక్ అనుకుంటారు కదా. సో దాని గురించి మీకు వెబ్సైట్ లింక్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను గైస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే psc.ap.government.in ఈ వెబ్సైట్లో వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ క్యాలెండర్, సిలబస్, మాక్ టెస్ట్, రిజల్ట్స్. సో ఇట్లా వాళ్ళ వెబ్సైట్లో కంప్లీట్లీ అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంది. ఇదైతే మీకు ఎటువంటి ఫేక్ అయితే కాదు గైస్, 100% రియలే. నెక్స్ట్ మనం ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. మీ డౌన్లోడ్ హాల్ టికెట్ మీరు ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో ఓకేనా. ఈ 6th పాయింట్ చూసుకున్నట్టయితే గైస్ మీరు ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్కి డిస్టెన్స్ 25 కిలోమీటర్స్ వాకింగ్ కంప్లీటెడ్ విత్ 4 అవర్స్ డ్యూరేషన్. సో మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీకు వాకింగ్ డిస్టెన్స్ అనేది 4 కిలోమీటర్స్ అయితే 25 కిలోమీటర్స్ అనేది మీరు 4 అవర్స్లో వెళ్ళాలని చెప్తున్నారు. అదే ఇక్కడ మీకు ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 16 కిలోమీటర్స్ అనేది మీరు 4 అవర్స్లో మీరు వాక్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఇందులో మీకు ఇక్కడ మనకి ఇంకా వీళ్ళు ఎన్సీసీ ఎవరికైనా సర్టిఫికేట్స్ ఉంటే మనకి 5 మార్క్స్ బోనస్గా వాళ్ళతో మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అది ఎన్సీసీ బిలో ఉన్న వాళ్ళకైతే 3 మార్క్స్ బోనస్కి ఇస్తారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే 1 మార్క్ బోనస్గా ఇవ్వడం జరుగుతుంది గైస్. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టు గైస్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మనకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి వాళ్ళు ఇంకా మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది సపరేట్గా 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 250 రూపీస్ పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అంటే మీరు 80 రూపీస్ అయితే పే చేయక్కర్లేదు. అండ్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా 250 రూపీస్ మ్యాండటరీగా పే చేయాలని చెప్తున్నారు గైస్. మీకు స్టార్టింగ్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఎగ్జామ్లో మనకి వాళ్ళు సిలబస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇందులో మనకి క్వాలిఫికేషన్ టెస్ట్ మెయిన్గా మీకు ఏమేమి ఉంటుందంటే సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు ఒక ఎస్ఐ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ఎస్ఐలో మీకు వాళ్ళు ఎన్ని టాపిక్ అయితే ఇవ్వచ్చు. ఆ ఎస్ఐ మీరు ఎగ్జాక్ట్లీ మనకి 45 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. ఒకటే టాపిక్ గైస్, మీకు 45 మినిట్స్ డ్యూరేషన్ ఇచ్చి మీకు 50 మార్క్స్ వరకు కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇంగ్లీష్లో, హిందీలో, ఉర్దూ మనకి ఎన్ని ఎస్ఐ అయితే ఉంటుంది అది మీకు ఓన్లీ 45 మినిట్స్ మనకి అయితే కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. మీకు ఓన్లీ 1 క్వశ్చన్ అంటే మీకు ఒక పారాగ్రాఫ్ టైప్లో మీరు ఎస్ఐ అయితే రాయాలి. నెక్స్ట్ వన్, మీకు పేపర్ 1లో వచ్చేసి మెయిన్గా మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మినిట్స్ ఉంటుంది. మీకు 100 మార్క్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మీకు పేపర్ 2 వచ్చేసి గైస్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్లో మనకి 10th స్టాండర్డ్ బేసిక్స్లో మనకి మీరు 10th చదువుకున్న సిలబస్ ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా మనకి పేపర్ 2 అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీంట్లో కూడా మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అండ్ మీకు 100 మినిట్స్ అయితే ఉంటుంది గైస్. సో టోటల్గా ఇందులో మీకైతే 200 మార్క్స్కి వాళ్ళు ఎగ్జామ్ కన్సిడర్ చేస్తారు. ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కదా. మీకు 1/3 మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఓన్లీ మీరు కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి.